ఈరోజు దేవారం పట్టణంలో ఉన్న ఆటో డ్రైవర్ల ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు గారు టిప్పర్ డ్రైవర్ని అవమానించినందుకు క్షమాపణ చెప్పాలని కోరుతూ ఇవాళ డ్రైవర్లందరూ కూడా నిరసన తెలియజేస్తున్నారు. ఎందుకంటే అనంతపురం జిల్లాలో చెంగనమల వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా వీరాంజనేయులు అనే అతనికి ఒక టిప్పర్ డ్రైవర్కి ఎమ్మెల్యే స్థానం ఇచ్చి అక్కడ గెలిపించేందుకు జగన్మోహన్ రెడ్డి గారు అతన్ని ఎమ్మెల్యేగా అతని అభ్యర్థిగా నిలబెడితే దాన్ని చంద్రబాబు నాయుడు గారు చాలా నీచంగా అతన్ని ఒక డ్రైవర్కి ఇచ్చారు అనే విధంగా అతన్ని విమర్శించడం అనేది చాలా దారుణం. ఎందుకంటే ఇవాళ డ్రైవర్ లేనిదే ఈ దేశ అభివృద్ధి కానీ రాష్ట్ర అభివృద్ధి కానీ లేదు. డ్రైవర్ ఉంటేనే నిత్యం డ్రైవర్లో చేసే శ్రమ వల్లే ఇవాళ రాష్ట్రంలో ఎంతో అభివృద్ధి చెందుతుంది. అటువంటి డ్రైవర్ని గుర్తించి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి పంపించాలనే ఉద్దేశంతో అక్కడ అసెంబ్లీ అభ్యర్థిగా అతన్ని నిలబెడితే దాన్ని చాలా నీచంగా ఒక ఎస్సీ నియోజకవర్గం నుంచి నిలబెట్టిన ఒక వ్యక్తిని చాలా దారుణంగా దూషించారు చంద్రబాబు నాయుడు. దీనికి ఖచ్చితంగా కూడా మీరు క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న సంక్షేమం కానీ అలాగే ఒక పేదవాడైన ఒక డ్రైవర్కి ఎమ్మెల్యే అభ్యర్థిత్వం ఇవ్వడం అంటే అది సామాన్యమైన విషయం కాదు. అటువంటి వ్యక్తిని ఇవాళ ఎమ్మెల్యేగా నిలబెట్టి శాసనసభ పంపించాలనే మంచి అభిప్రాయంతో జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే వాళ్ళ అతను ఒక విద్యార్థి కలిగిన వ్యక్తి. అటువంటి వ్యక్తిని చాలా నీచంగా కూడా అతను విమర్శించడం చాలా దారుణం. ఈ ఖండన ఖచ్చితంగా కూడా ఉపసంహరించుకోవాలి. డ్రైవర్లు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డ్రైవర్లందరికీ ఆటో డ్రైవర్లైనా లారీ డ్రైవర్లైనా ఏ డ్రైవర్ అయినా సరే వారందరికీ కూడా చంద్రబాబు నాయుడు క్షమాపణ చెప్పాలి. క్షమాపణ చెప్పే వరకు కూడా మేము డ్రైవర్ల ఆధ్వర్యంలో కూడా మేము నిరసన కార్యక్రమం తెలియజేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మేమందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మొట్టమొదటిగా డ్రైవర్లకు ప్రోత్సాహంగా గుర్తించిన వ్యక్తి ఆటో డ్రైవర్లకి వైఎస్ఆర్ వాహనమిత్ర 10,000 రూపాయలు వేసి గుర్తించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా డ్రైవర్లకి సంక్షేమానికి కానీ అలాగే డ్రైవర్లకి ఇన్సూరెన్స్ కానీ ఇవన్నీ కూడా